నేను అబ్యూజ్ చేయను అని. సో నేను క్లియర్గా ప్రభుత్వానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఈరోజు రేపటి భవిష్యత్తులో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఒక కాలం కింద ఖచ్చితంగా వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు అబ్యూజ్ ఎనీ డ్రగ్స్ ఆర్ ఎనీ సింథటిక్ డ్రగ్స్ ఆర్ ఎనీథింగ్. అదొక కాలం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సెల్ఫ్ డిక్లరేషన్లో వీటన్నిటిని తీసుకొని రావాలి. మనం చర్చ చేయకుంటుంటే సమస్య లేదని అనుకోకండి. కొన్ని అంశాలు మనం ఏమనుకుంటాం అంటే చర్చిస్తే బాగుండదేమో, దీని మీద మనం చర్చ చేస్తే సమాజం ఏమనుకుంటుందని. చర్చించనంత మాత్రాన సమస్య పరిష్కారం అయితే సమస్య లేదని మీరు భావించకండి. ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మహిళల మీద జరిగే దాడులు గృహహింస కిందనో కుటుంబ హింస కిందనో ఇంట్లోనే ఒక పరిధిలో ఉండేది. ఈరోజు కొంచెం ఓపెనపై మాట్లాడే పరిస్థితి వచ్చింది. సిస్టమ్ వాళ్ళకు నిలబడే పరిస్థితి వచ్చింది. అట్లనే ఈరోజు డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మన పిల్లలైనా మంది పిల్లలైనా వాడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి వ్యసనాలకు లోనైతే వాళ్ళని ఎట్లయితే మహిళలకు రక్షణ భరోసా లేకపోతే ఇతర సెంటర్లకు ఎట్లా పంపుతున్నామో ఈరోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ను కూడా మనం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం. డ్రగ్స్ రిలేటెడ్ ఎన్జిఓలను కార్పొరేట్లను కూడా భాగస్వాములను కాండి అని నేను చెప్తున్నా. మనం ఎంత సాధించినా మన పిల్లలు వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది. ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి అదా పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం. ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వహించలేదో ఈ సమాజానికి మనము అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది. అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం. ఎంత వారున్నా కూడా వాళ్ళని ఎంత సెలబ్రిటీ అంత ప్రజలలో నించోబెట్టి శిక్షిస్తే ప్రజలకు ఒక సమాచారం ఒక సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సామాన్యులను 1000 మందిని మనము కేసులు కట్టి జైలుకు పంపించిన చర్చ రాదు. ఇట్లాంటి నేరాలకు పాల్పడుతున్న 2 ప్రముఖులను తీసుకెళ్లి జైలు వేస్తే ప్రజలందరికీ ఓహో ప్రభుత్వం కఠినంగా ఉన్నది, ఎవరిని వదలదు అనే ఒక సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందుకే మా పోలీసు ఉన్నతాధికారులందరికీ నేను సూచన చేస్తున్నా, ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్గా రీచ్ అవ్వండి. తీసుకొచ్చి చెర్లపల్లెనో చెంచల్గూడలను కూర్చోబెట్టుండ్రి. కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి 1 సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా. అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది. బాధ్యతనని ఉండాలి. బాధ్యత లేనోని భయపెట్టైనా మీరు కంట్రోల్ చేయాలి. భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు. నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, ఐ డోంట్ కేర్ ఎనీవన్, ఐ డోంట్ స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్ అండ్ లౌడ్. నేను అధికారులకు కూడా డీజీపీ గారి కమిషనర్స్కి అందరికీ నా ఆదేశాలు, ఇలాంటి వాళ్ళను మొట్టమొదట శిక్షించాలి. వీళ్ళని శిక్షిస్తే మిగతా సమాజం ఆటోమేటిక్గా దారిలో పడుతుంది. కాబట్టి మహిళలకు రక్షణ, మహిళల మీద జరిగే దాడులకు ప్రధానమైన కారణము వ్యసనాలు, వ్యసనానికి లోనైన బానిసలు. డ్రగ్స్ కావచ్చు, మత్తు ఏదైనా దీన్ని నియంత్రించాల్సిన అవసరం, నిరోధించాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఈ స్పందన కార్యక్రమం, స్టాండ్ విత్ హర్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, ఇతర ఏదైనా మహిళల కోసం ఏది చేసినా ఈ రాష్ట్రంలో మహిళకు రక్షణ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళలకు రక్షణకు ప్రతిపదంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని నేను భావిస్తున్నా. మరొక్కసారి మా పోలీస్ అధికారులను అభినందిస్తూ, అదేవిధంగా పీస్ కమిటీ వాళ్ళందరూ వచ్చినందుకు, వాళ్ళని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, భవిష్యత్తులో కేవలం మత కలహాలు వచ్చినప్పుడో లేకపోతే సమస్యలు వచ్చినప్పుడే కాదు, ఈరోజు సమాజం అత్యంత తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటుంది. మీ యాక్టివిటీని కూడా భవిష్యత్తులో లోకల్ డీసీపీలు, ఏసీపీలు ఆ లెవెల్లో ఇంటరాక్షన్స్ని పెంచండి, వాళ్ళని భాగస్వాములు చేయండి. వాళ్ళ గల్లీలల్లో మీరు నియంత్రించలేని కూడా వాళ్ళు కూర్చోబెడితే కొన్ని పరిష్కారం అవుతాయి. వాళ్ళు పరిష్కరించలేని వాళ్ళని మనం శిక్షించవచ్చు.
సో వైస్ వర్సా ఇచ్చిపుచ్చుకోవడము, కొంత వాళ్ళని మిమ్మల్ని మీరు ఎంపవర్ చేయండి, వాళ్ళు మీకు సమాచారం ఇస్తే తద్వారా మీరు ఈ సమాజానికి మేలు జరిగే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు ఉండాలి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా తీసుకోండి. దీని మీద ఎక్కడికక్కడ జోనల్ లెవెల్లో, డీసీపీ లెవెల్లో సమన్వయ సమావేశాలు పెట్టి దీన్ని కొంత ఎడ్యుకేట్ చేయాలా, ఎరాడికేట్ చేయాలి. ఈ కార్యక్రమాలను తీసుకుంటారని పోలీసులకు ఆదేశాలు ఇస్తూ మీ అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. తమ సందేశంతో మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ గారి పర్యవేక్షణలో స్పందన మహిళలకు, పిల్లలకు తక్షణమే రక్షణ కల్పించాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారిని, తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, మరో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను, జంట నగరాల పీస్ కమిటీ సభ్యులను, నగర ప్రముఖులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చెందిన దేశాలలో మహిళలకు, అదేవిధంగా పిల్లలకు భద్రత, రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావించి, ఏ దేశంలో అయితే మహిళలకు, పిల్లలకు భద్రత, రక్షణ కల్పిస్తున్నారో ఆ దేశాల యొక్క అభివృద్ధి అత్యంత వేగంగా జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రము లేదా ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు రాజ్యాంగాన్ని రాసుకోవాలి, ఈ దేశాన్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను, శాసనాలను చేయాలి, అందులో ఎవరెవరికి హక్కు, ఎవరెవరికి బాధ్యత, ఎవరెవరిని పాత్రదారులుగా నిర్ణయించాలో చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిసారి దేశంలో మహిళలకు